హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరంతా? నా పేరు కరుణ. మీతో కొంతసేపు మాట్లాడదామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మీరందరూ నాకు పిల్లలు లాంటి వాళ్ళే. ఈరోజు మా మ్యారేజ్ డే. 44 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ కంప్లీట్ అయిపోయి 45th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం మేము. మా హస్బెండ్ పేరు అరుణ్ కుమార్. ఇక్కడ ఆదిబట్టలో ఉంటాం మేము. మా పాప అమెరికాలో సెటిల్ అయింది. మా బాబు కూడా బయటకే సిఎస్సిలో ఒక 13 ఇయర్స్ పనిచేశాడు. బిపిన్ ఢిల్లీలో చేశాడు, బాంబేలో చేశాడు, హైదరాబాద్లో ఎక్కువ రోజులు జాబ్ చేశాడు. ఆ తర్వాత టైమింగ్స్ అవన్నీ చాలా మిడ్ నైట్ వరకు కంప్యూటర్ ముందు ఉండటం, ఆన్ టైం సరిగ్గా ఫుడ్ లేకుండా, ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండటం, ఇవన్నీ చూశాక మేము ఇంకా జాబ్కి రిజైన్ చేయించాం. నౌ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎల్ఐసి అడ్వైజర్. మాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. మాకు కౌస్, డాబర్మెన్, కోళ్ళు, నాటువి అన్నీ ఉంటాయి. సో ఒక గుడ్ ఫ్యామిలీ అండ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ వీఆర్ ఎంజాయింగ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు మేము కొంచెం బయట ఫుడ్ తినడం తక్కువే. ఇంట్లోనే ఏదైనా ప్రిపరేషన్ ఏదైనా ఇంట్లోనే చేస్తా. నేను చేసిన ప్రతిసారి మమ్మీ చాలా బాగుంది, డిష్ చాలా బాగా చేశారు మమ్మీ అని అంటుంటారు మా బాబు, ముఖ్యంగా పిల్లలు, హస్బెండ్. అని మా కొడుకు మాత్రం ఏమంటే హోటల్ ఒకటి స్టార్ట్ చేసేద్దాం ఏంటి అంటుంటాడు. ఎవరు చేస్తారు పని అంతా, నేను ఎట్లా కనిపిస్తున్నాను అని అట్లా మేము సరదాగా డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే స్పెషల్లీ మా అమ్మగారు ద బెస్ట్ కుక్ ఐ హ్యావ్ సీన్. చైనీస్ కుక్ అంటారు చూడండి, వాళ్ళు కూడా వేస్ట్, అంత బాగా చేసేవాళ్ళు అమ్మ వంట. ఆవిడ వంట తిని నేను ఇట్లా ఉన్నాను. ఐఎమ్ నియరింగ్ 70. సో ఈ ఏజ్లో కూడా నేను మా హస్బెండ్ 10 hours 14 hours కూడా వర్క్ చేయగలుగుతాం. దానికి కారణాలు 3 అని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. ఆ తర్వాత మన పేరెంట్స్, లేదంటే మా పేరెంట్స్ టీన్స్ వరకు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఒక మంచి ఆహారం, ఇది సెకండ్ థింగ్. మూడోది, దాన్ని మేము మెయింటైన్ చేసుకుంటూ రావటం విత్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఆ తర్వాత వీలైనంత వరకు ఒక గుడ్ ఫుడ్ తీసుకోవడం అనేది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలంలో మీరు బాగున్నారా, హౌ ఆర్ యూ అంటే ఫైన్ అంటారు, బట్ దే ఆర్ నాట్ ఫైన్, మెనీ ఆఫ్ దెమ్. రీజన్ ఈజ్ నాట్ మనీ. ఒకప్పుడు ఎకానమీ ప్రాబ్లమ్స్, ఇంకేవో అవస్థలు పడేవాళ్ళు, కానీ మా పితరులు లేకపోతే మా ముందు జనరేషన్. ఇప్పుడు మాత్రం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది పిల్లలు. హెల్త్ చాలా, అసలు హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళే ఉండట్లేదు బియాండ్ ఏజ్. వెనక ముసలి వాళ్ళకి, వృద్ధులకి ఏమన్నా వస్తుండే రోగాలు, కానీ ఇప్పుడు పుడుతూనే రకరకాల జబ్బులు. మనకు కారణం తెలుసు, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అలాగే ఫుడ్ కూడా పొల్యూషన్. ఇంకా మరి ఎలా మనకి ఆరోగ్యం ఉంటుంది చెప్పండి? అవి మనం ఏం హెల్ప్ చేయగలం అంటే, మన హెల్ప్కి సాధ్యపడదు. గాలి మనం ప్యూరిఫై చేయలేం కదా, సో ఆ గాలి పీల్చవలసిందే. నీళ్లు కూడా మ్యాక్సిమం మనం ఏం చేయలేం, ఏ సప్లై ఉందో అది తాగవలసిందే. కానీ అది మీకు ఇంట్రెస్ట్ ఉండి వీలుంటే కనుక మిళ్ళల్లో ఒకసారి, నా పేరు మీద ఒక ఛానల్ ఉంటుంది చూడండి, కరుణ అని చెప్పి, దాంట్లో నీరు మీరు అని ఉంటుంది. మీరు చేసుకోగలిగిన వాళ్ళు ఆ నీరు మీరు చేసుకోండి. దాంట్లో చూపించినట్టుగా అసలు ఎంత బాగున్నాయంటే వాటర్ మాటల్లో చెప్పలేము, అంత టేస్టీ వాటర్ ఉన్నాయి. సో మేము కూడా ఈ కెంట్లతో వాటితో చాలా రోజులు సఫర్ అయ్యి, విపరీతంగా మనీ వచ్చినప్పుడల్లా వాడు కోన్ మారుస్తాడు, 6,000 అంటాడు, 8,000 అంటాడు. ఆ బడ్జెట్ అసలు చాలా చికాకుగా అనిపిస్తుంది. ప్రతిసారి ఏం పెట్టి వెళ్తాడు తెలియదు, మళ్ళీ 6 monthsకి మళ్ళీ పిల్లడు. ఇట్లా కాదని మేము బాగా రీసెర్చ్ చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చక్కగా సెలయర్లో నీళ్ళు తాగినట్టు ఉంటాయి అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు చూసి చేసుకోండి మీరు ఇంట్లో. సో గాలి, నీరు, తర్వాత ఆహారం, ఫుడ్. సో ఫుడ్ మనకి ఇంట్లో ఉండి తిన్నంతసేపు అమ్మ చేతి వంట లేకపోతే భార్య చేతితో తింటాం, ఓకే, బాగానే ఉండొచ్చు. కానీ ఆ పదార్థాలు వాళ్ళు ఏ వండుతున్నారు, అవి కూడా అన్నీ మందులు వేసి వండుతున్నారు, మందులతో తయారు చేస్తున్నారు. గింజలు కూడా పెస్టిసైడ్లో నానపెట్టి వరి పండిస్తూ ఉన్నారు. వీ కాంట్ హెల్ప్ ఆల్ దీస్ థింగ్స్. మనం వీ హ్యావ్ టు బై, కొనుక్కోవాల్సిందే. మనం పండించుకోలేము. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉంటాం, సింగిల్ రూమ్స్లో ఉంటాం.
అలా జరుగుతుంది, అందరికీ సాధ్యపడదు. కానీ అయితే మేము ఈ ఫామ్ హౌస్ రన్ బట్టి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. సో మెల్లమెల్లగా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మాకు ఓన్ కిచెన్ గార్డెన్ ఉంటుంది, కౌస్ ఉంటాయి, మంచి మిల్క్. ఆ కౌసు మాకు ఒకటైతే సరిపోతుంది, అదే ఎక్కువ 8-10 లీటర్లు ఇస్తూ ఉంటుంది. వాటి పిల్లలు పుట్టి అట్లా పెద్దవి చేసి అమ్మేసినప్పుడల్లా మాకు బాధ. ఆ ఆవు కూడా గేట్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటుంది. మాకు భలే దుఃఖం అనిపించేది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే రైట్ నౌ చాలా ఎక్సెస్ మిల్క్ అయిపోయినాయి. అది అమ్మితే లీటర్ ఎంతో, బయట మీకు రేట్ తెలుసు కదా, అంత మాత్రం డబ్బులు వస్తాయి. కానీ నాకు మా బాబుకి ఒక ఐడియా వచ్చింది. ఈ కొంచెం ఏదన్నా ఈ పాలనతో ఏదన్నా ఆహారం తయారు చేసి కొంచెం మందికైనా మనం అందిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మనసులో పెట్టుకొని మేము 2024 కదా ఇయర్, జూన్, జూలై, మే మాసాలన్నీ కొంచెం ఈ మంత్స్ అన్నీ బయట సర్వే చేయడం, అసలు కొంచెం బయట ఫుడ్స్ ఎలా ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉన్నాయి, అలా సర్వే చేసాం అన్నమాట. మొన్న ఒక చోట తాగేమో, మజ్జిగనిచ్చాడు, ఒక 250 ml ఇచ్చాడు, కానీ గ్లాస్ బాగానే ఉంది. ఒక 2 స్పూన్లు కూడా దాంట్లో పెరుగులేదు, అన్ని నీళ్లు. 30 రూపీస్ అన్నాడు. ఇంకొకటి ఏదో రాగి మాల్ట్ అన్నాడు, 50 రూపీస్ అన్నాడు. భయంకరంగా ఉంది ఆ టేస్ట్, మురిగిపోయిన వాసన. ఇంకొకటి మింట్ వాటర్ అని ఇచ్చాడు, నాకు మింట్ ఇష్టం, సో అది తీసుకున్నాను, 60 రూపీస్ అన్నాడు. చూస్తే దాంట్లో జస్ట్ నిమ్ముప్పు, కొంచెం నీళ్లు, ఎర్రగుడ్డగట్టి కొండలు లాగా ఇట్లా పెట్టాడు. చూస్తే ప్లాస్టిక్ డ్రమ్స్ ఇలా తోస్తే అన్నీ కదిలిపోతున్నాయి. సో ఫన్నీనా. లోపల 2 కుండలు ఉన్నాయి. ఊరికి మేము మాటలో అడిగాము, ఇట్లా బాగానే వెళ్తాయి బాబు, పర్లేదా అని. నాకు జాలితో అసలు తెలుసుకున్నాను కూడా అడిగితే రోజు 10,000 అని చెప్తున్నాడు. అన్హైజీనిక్ ఫుడ్ తప్పని పరిస్థితుల్లో ఆ డ్రింక్ తాగుతున్నారు, హ్యాపీగా 10,000. అంటే ఇక్కడ మనీనే మ్యాటర్, మనీ ఈజ్ ద ఓన్లీ మ్యాటర్ ఫర్ పీపుల్ నౌ డేస్. మనీ మ్యాటరే, కానీ మనీ ఒక్కటే మ్యాటర్గా ఉండకూడదు. సో ఇంకా మాట్లాడితే ఇలాగే పొడుగ్గా అయిపోతుందేమో, కానీ ఎప్పుడన్నా మాకు బయట ఇష్టం ఉండదు. కానీ మా పాప ఒక టేబుల్ బుక్ చేస్తుంది, నా బర్త్డేనో, మ్యారేజ్ డేనో, మా ఇంట్లో ఎవరిదైనా అకేషన్ ఉంటే, మమ్మీ ఎప్పుడు నువ్వే చేస్తావు ఇంట్లో, పలానా హోటల్లో తినిరండి అంటూ ఉంటుంది. కొన్ని పర్లేదు, కానీ కొన్ని మాకు మోషన్స్, వామిటింగ్స్, ప్రతిసారి మేము సఫర్ అయ్యేవాళ్ళం. ఇవన్నీ చూస్తూ మేము ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాం లాస్ట్ వీక్. ఏంటంటే మన ఇంట్లో పాలు, ఏదర్ బాదం మిల్క్ కానీ, లేకపోతే రాగి మాల్ట్ కానీ, లేకపోతే క్యారెట్ మిల్క్ కానీ, ఇట్లాంటి హెల్దీ డ్రింక్స్, ఒక ఎనర్జీ డ్రింక్స్ చేసి కొంచెం మందికని ఇద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అయితే కెన్ వి ట్రై ఇన్ లార్జ్ స్కేల్ అని కొన్ని కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అట్లా మాకు తెలిసిన వాళ్ళని అడిగితే, నేను తప్పకుండా మేడం మీ సర్వీసెస్ మాకు కావాలి అని అడిగారు. అయితే డీప్గా వెళ్తే వాళ్ళు కనీసం ఒక 2,000 బాటిల్స్ అట్లా అడుగుతున్నారు. ఆ 2,000 బాటిల్స్ నేను తయారు చేయాలంటే మళ్ళీ తప్పకుండా బయట ఉన్నటువంటి పాలు కొనాల్సి వస్తుంది. మళ్ళీ కంటామినేషన్ నేను కూడా చేసినట్టే ఉంటుంది. సరే సార్ మళ్ళీ కలుస్తానని వచ్చేసాను. ఇప్పుడు అలా కాకుండా మా ఇంట్లో మీకు చిన్న వీడియో అది కూడా పెడతాను, ఎన్ని రకాల ఫుడ్ ఇస్తాము ఆవులకి. సో చాలా ఆవు పాలు కూడా గేదె పాలులా ఉంటాయి మావి, చాలా టేస్టీగా ఉంటుంది కర్డ్ అది. సో మనకున్న ఆవులు ఒకవేళ అవసరమైతే ఇంకో 2-3 కొనుక్కొనైనా, ఒక 5-6 ఆవులు పెట్టుకొనైనా ఆ మిల్క్ తోటి కొన్ని ఎనర్జీ డ్రింక్స్ చేద్దాము అని అనుకున్నాం పిల్లలు. సో మీరు తప్పకుండా వాటిని టేస్ట్ చూస్తారని, ఆదరిస్తారని అనుకుంటున్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ఎవరికైనా కావాలంటే, ఇప్పుడు మా కోడలు టీసీఎస్లో చేస్తుంది. మొన్న ఆవు ఇంతే జున్ను పంపిస్తే, ఇదేంటి హెవెన్ నుంచి వచ్చిందా ఈ ఫుడ్, అసలు ఇదేం స్వీట్ ఏంటి అని అడిగారట. చాలామంది పాపం జున్ను తెలియదు, కొంతమంది తెలిసిన తినడం ఇష్టం ఉండదు సరిగా ఉండక. సో దట్ హౌ ఐ కుక్. కనుక ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా, ఒకవేళ ఫ్యామిలీ ఉందనుకోండి, ఓకే. చాలామంది పాపం దూరం ఊళ్ళ నుంచి వచ్చి సరిగా హాస్టల్స్లో ఫుడ్ లేక చాలా కష్టపడుతూ ఉంటారు. నాకు భలే జాలి అనిపిస్తుంది, అమ్మను విడిచిపెట్టి అమ్మ చేతి వంటని వదిలేసి ఏవేవో సిటీలో తింటూ. అందుకని అందరికీ కాకపోయినా ఒక చిన్న బిలో 100 మందికి మనం ఒక మంచి డ్రింక్ ఇద్దాము. అట్లాగే ఎవరికన్నా కావాలంటే, ఒకవేళ నాకు టైం పర్మిట్స్ అండ్ నేను కూడా చేయగలనంటే కనుక లంచ్ బాక్సులు కానీ, లేకపోతే అంటే ఓన్లీ చికెన్ 1 కిలో ఆఫ్ చికెన్ కానీ అలా తయారు చేసి ఇద్దాం. కొంతమందికి ఒక మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒక సర్వీస్ లాగా ఉంటుంది అని చెప్పి మేము అనుకున్నాము.
అందుకని ఈ నిర్ణయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. సో చాలామంది పిచ్చి పిచ్చిగా తినేస్తారు ఆహారం. ఒక డస్ట్బిన్లో మనం ఇల్లంతా క్లీన్ చేసి అన్ని డస్ట్బిన్లో వేసినట్టు ఇది టెంపుల్, గాడ్స్ టెంపుల్. శరీరం అనేది గాడ్స్ టెంపుల్. మనం చాలా చాయిస్ చేసుకొని ఆహారం తినాలి. అలాగే హెల్త్ మెయింటైన్ చేయాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఎంత డబ్బులు ధనం ఉన్న ఆరోగ్యం లేకపోతే మనం లైఫ్ ఎంజాయ్ చేయలేం. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. ఒక మీనింగ్ఫుల్గా మనం జీవించాలి. ఇలా ఉండాలంటే హెల్త్ మాత్రం ప్రైమ్ థింగ్. ఇప్పుడు మా ఆవులకి నేను ప్యూర్ మిల్క్ అని నేను చెప్పగలను, కానీ అది కందిపొడి లేకపోతే మన తెలగపిండి ఇవన్నీ వేస్తాం. ఆయన ఎలా పండిస్తున్నాడో నాకు తెలియదు కదా, ఆయన మందులు వేసి పండిస్తున్నాడు ఏదో. కానీ అయితే ఆవు ద్వారా వచ్చేది మ్యాక్సిమం 100% ఫిల్టర్ అయిపోతుందని మనకు తెలుసు. సో మాకున్నంతలో మా కిచెన్ గార్డెన్లో పండిన ఏదైనా జ్యూస్ తయారు చేయడం కానీ, లేదంటే మంచి గీ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవే ప్రస్తుతానికి మేము ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా ఉంటే కనుక ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. పెద్ద ఎక్కువ మంది మనుషులు లేకుండా ఒక ఫ్యామిలీ లాగా బిలో 100 లేదంటే ఒక 30 మెంబర్స్తో అట్లా స్టార్ట్ చేసి మనం చేయగలిగినంత ఒక చిన్న జర్నీ స్టార్ట్ చేశాము. సో ఈ ఫుడ్ మీరు తిని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. లైక్ ఫ్యామిలీ, ఏదో పెద్దగా ఇది కాకుండా మనందరం చక్కగా ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉండి, ఒకవేళ మీకు ఏదో తినాలనిపిస్తుంది సడన్గా, అమ్మ చేసింది ఏదో గుర్తుకొస్తుంది అనుకో, మీరు కూడా అడగచ్చు. మనం ఒక గ్రూప్ ఫామ్ చేద్దాం, మా బాబుకి చెప్తాను. ఆ గ్రూప్లో ఉండి పలాంది అమ్మ చేసి పెట్టరా అంటే మీరు ఆ వీక్లో మీరు అడిగింది కవర్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. చూద్దాం, లెట్ us ఆల్ జాయిన్. ఇదొక ఫుడ్ జర్నీ కింద మనందరం జాయిన్ అయ్యి ఒక వన్నెస్లో ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ మీరు ఎక్కడెక్కడ తిన్నా, ఒకవేళ ఒక టేబుల్ మీద ఒక ఫ్యామిలీగా కూర్చొని తిన్నటువంటి ఆనందం మనందరికీ కలగాలని, మంచి ఆరోగ్యంతో మీరందరూ వర్ధిల్లాలని మీకు ఒక తల్లిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకు 44 యానివర్సరీ అని చెప్పానంటే, నన్ను చూసిన వాళ్ళందరూ అమ్మ ఈ ఏజ్లో ఇలా ఇన్ని గంటలు ఎలా పనిచేస్తారు అంటారు. ఒక మంచి ఫుడ్ తినడానికి నేను ప్రయాసపడ్డా, ఒక మంచి వాటర్ తీసుకోవడానికి మేము ఎంతో కష్టపడ్డాం, కృషి చేసాం. దట్ ఈస్ వై వీఆర్ రియల్లీ హెల్దీ. అలాంటి మంచి ఆరోగ్యం మీ అందరికీ ఉండాలని, మీ కుటుంబాలు చక్కగా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సంతోషంతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మీతో మాట్లాడుతూనే ఉంటాను, ఎందుకంటే నేను చాలా వాగుడుకాయ ఇప్పటికైతే ఉంటాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.